ఒక నిమిషం మనం టీడీపీ 5 బ్రాండ్ ఆర్యు రెడ్డి గారితో మాట్లాడదాం. రెడ్డి గారు నమస్తే. రెడ్డి గారు నమస్తే. రెడ్డి గారు ఏమంటారు అంటే ఇప్పుడు ఇవాళ అనంతబాబు సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారు, ఒకవేళ అలా అనుకూలంగా ఉంటే కనుక చంపేస్తామని బెదిరిస్తున్నారనే విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ అయింది. ఏంటి ఇప్పుడు మధు గారేమో ఆయన పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయనకి చాలా సపోర్ట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. నిజంగా వేరే పార్టీలో ఉండుంటే కనుక ఆయన ఖచ్చితంగా క్వశ్చన్ చేసేవాళ్ళు కదా. ఇప్పుడు ఏంటి అనంతబాబు విషయంలో జరుగుతున్న దాన్ని బట్టి మీ అభిప్రాయం ఏంటి, మీరేమంటారు? రెడ్డి గారు మనం మాట్లాడదాం. మధు గారు ఓకే. వీళ్ళకి అనేది మానవత్వం లేని పార్టీ, మానవత్వం లేని మనుషులు. ఒక వ్యక్తి ఒక కుటుంబంలో చంపేసి ఆ కుటుంబంలో తీసుకెళ్ళి డోర్ డెలివరీ చేసిన పార్టీ, ఆ పార్టీ ఒక వ్యక్తుల్ని వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా. చట్టబద్ధంగా ఏ రోజు మాట్లాడరు, న్యాయబద్ధంగా ఏ రోజు మాట్లాడరు. ఈ రోజు ఒక హత్యా రాజకీయాలు చేసి వీళ్ళు ఈ రోజు బొకాయిస్తున్నారంటే అసలు వీళ్ళు మానవత్వంగా మనుషులా? అంటే ఒక ఈ రాజకీయాలు చేసి ఇట్లాంటి హత్యలు చేసి ప్రజలకు ఏం సందిద్దామనుకుంటా ఉన్నారు? ఒక్కటే ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఇలాంటి జరిగిన సంఘటనే వాళ్ళు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? మీరు మూర్ఖంగా ఎందుకు వాదిస్తున్నారు? మీరు ఈ ప్రజాస్వామ్యం మీద మీకు గౌరవం ఉంటే, ఈ ప్రజల పట్ల మీకు గౌరవం ఉంటే, మీరు ఆ యొక్క వ్యక్తి ఏ విధంగా హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అనుకున్న పోయి హత్య చేశారని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు, ప్రభుత్వం చెప్తా ఉంది, చట్టం చెప్తా ఉంది. సరే, వీళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని వీళ్ళు పార్టీ పరంగా ఏ రోజైనా సరే చర్యలు తీసుకున్నారా? చర్యలు తీసుకుని అప్పుడు మీరు ప్రజలంలోకి వచ్చి మీరు చెప్పండి. చెప్పకుండా మీరు మూర్ఖంగా మిమ్మల్ని మీరు సమర్థించుకుంటూ మీ పార్టీ రెడ్డి గారు ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పైన ఎందుకు వచ్చి, బట్ న్యాయం చేయడానికి మీకు ఎందుకు ఇంత టైం పడుతుంది? ఓకే, వాళ్ళ ప్రభుత్వ హయాంలో న్యాయం చేయడానికి కుదరలేదు, వాళ్ళ పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళు సైలెంట్ మోడ్ లో ఉన్నారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? అండ్ ఇదంతా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్న తీరు అనేది వైసీపీ వాదన. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ లో అసలు ఏమేమి లిస్ట్ పెట్టుకున్నారో వాళ్ళందరినీ ఇప్పుడు బయట తీసి కావాలని ఒక రాజకీయ కుట్ర చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. ఇది 2 ఏళ్ల నుంచి మనం వింటూనే ఉన్నాం కదా వైసీపీ వాదన. వస్తాను మధు గారు. వాళ్ళ ఆలోచన విధానాన్ని ఎలాగున్నా పక్కన పెడితే మీరు ఇప్పుడు రెడ్ బుక్ అనే ప్రస్తావించారు. రెడ్ బుక్ అనేది రాజ్యాంగబద్ధంగా గౌరవ దాదాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారము ఎవరెవరైతే గత 5 సంవత్సరాల దుర్మార్గమైన వ్యక్తులు పాలన చేశారో ఆ పాలన వ్యక్తులు రాజ్యాంగబద్ధంగా శిక్షించబడతారు, చట్టపద్ధతి శిక్షించబడతారు అనే విధానమే రెడ్ బుక్ అనేది. ఇప్పుడు మీరు అన్నారు గత ప్రభుత్వంలో వాళ్ళు హత్యలు చేసిన వ్యక్తులు సమర్థించుకుంటూ కేసుని అటకెక్కించినారు. కానీ ఇది ప్రజా కూటమి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఎవరు అంటే హత్యలకి వ్యతిరేకంగా హత్యా రాజకీయాలకు ఉన్న వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఉండరు. దానికి చట్టపరంగానే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా ఉంది. దానిలో భాగంగానే ఈ రోజు వాళ్ళు చేసిన ఏదైతే పోలీస్ శాఖ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఎంక్వైరీ చేసిందో ఆ ఎంక్వైరీ ప్రకారము ఆ యొక్క పార్టీ సభ్యుడు, శాసన మండలి సభ్యుడైనటువంటి అనంతబాబుని ఎవరైతే ఈ హత్యలో ఉన్నారో ఆ హత్యలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నిలబడతాం, న్యాయస్థానం నిలబెట్టి దోషిగా నిలబెట్టే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేస్తాం, నిధులు చేస్తాం. రైట్ అండి, డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు మధు గారికి, అలాగే అడ్వకేట్ సుబ్రహ్మణ్యం గారికి అండ్ ఆర్యు రెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా బాధితుడికి న్యాయం జరుగుతుందేమో అని చెప్పి సుబ్రహ్మణ్యం తల్లి ఆశగా ఎదురు చూస్తుంది. అసలు న్యాయం చేయడానికి, బాధితుడికి న్యాయం చేయడానికి ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? ఇక మీదటైనా కూటమి ప్రభుత్వం దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటుందా? మరి ప్రభావితం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటుందా? రేపు కోర్టు తీర్పు ఏ విధంగా